వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ లైవ్ డిబేట్. కరెన్సీ కష్టాలు ప్రధానమంత్రి ఆ వేళ ప్రకటన చేసినప్పటి నుంచి ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొదలైన పానిక్ సిచ్యుయేషన్ 4 రోజులైనా తొలగకపోగా మరింత పెరుగుతోంది. ఇవాళ శనివారం కావడంతో దాదాపుగా అందరూ ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర బారులు తీరిన పరిస్థితి. ఉదయం మనం రిపోర్ట్ చేసిన సీన్స్ కూడా చూడొచ్చు, కొట్టుకునే పరిస్థితి కూడా చూసాం బ్యాంకుల ముందు. మరి ఇంకా ఎంతకాలం పడుతుంది? అలాగే సామాన్యులు, అనేక మంది సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, అబౌవ్ మిడిల్ క్లాస్ అనేక మంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు నిరంతరం కాల్స్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ కాల్స్ కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మనతో పాటు రాంబాబు గారు, ప్రసాద్ గారు ఉన్నారు. అయితే లైవ్ షోలో మనతో పి దశరథ్ రెడ్డి గారు, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. అలాగే వెన్న అనిల్ రెడ్డి గారు, ఫ్యాప్సీ మాజీ అధ్యక్షులు, వారు కూడా జాయిన్ అయ్యారు. హలో అండి. సో దశరథ్ రెడ్డి గారు, ముఖ్యంగా సరే చాలా మంది ఇబ్బందులు పడుతున్నది చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హార్డ్ హిట్టింగ్ రియల్ ఎస్టేట్ కి అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సరే కొంతమంది కాదు, ఈ మధ్య అంతా దాదాపుగా వైట్ లోనే ట్రాన్సాక్షన్ జరుగుతోంది, పెద్ద ఇబ్బంది లేదని చెప్తున్నారు. సో యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రేడాగా మీరేం చెప్తారు ఇప్పుడున్న సిచ్యుయేషన్? ఫర్ హైదరాబాద్ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, బిల్డింగ్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ టేకింగ్ ఇన్ వైట్ అండి. మాక్సిమం వైట్ తీసుకుంటున్నారు. అది ఎందుకు తీసుకుంటున్నారంటే ఎండ్ యూజర్ ఈజ్ గోయింగ్ ఫర్ ద లోన్. గతంలో మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బంది వచ్చిన తర్వాత మాక్సిమం దే ఆర్ గోయింగ్ ఫర్ ద లోన్స్. ఆ లోన్స్ కోసము ఎక్కువ మటుకు ఎక్కువ మంది పర్సంటేజ్ బిల్డర్స్ హైదరాబాద్లో మాత్రము వైట్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడైతే బి కాంపోనెంట్ ఉంటుందో ల్యాండ్స్ లో, అక్కడ మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ఇబ్బందికరం అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మీరు అన్నది దశరథ్, ఇన్స్టలైజ్ అయిన కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మీరు అన్నది ఏ కాంపోనెంట్ లో ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ పర్సంటేజ్ చూసుకుంటే ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ ఉంటుందా? లేదండి, ఇప్పుడు హైదరాబాద్ వరకు చూసుకుంటే మాత్రము మోర్ దెన్ 80% ఆఫ్ ద కంపెనీస్ వి ఆర్ యాక్సెప్టింగ్ మోర్ వైట్ మనీ ఓన్లీ. బికాస్ దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ లో కూడా యూ హ్యావ్ టు కన్సిడర్ 2 things. వన్ ఈజ్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ఆర్గనైజ్డ్ బిల్డర్స్, అన్ఆర్గనైజ్డ్ బిల్డర్స్. ఎందుకంటే బిల్డర్స్ అంటే డెఫినేషన్ ఎవ్రీబడి హూ ఇస్ కన్స్ట్రక్టింగ్ ఈజ్ కాల్డ్ ఎ బిల్డర్ అని చెప్పేసి టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు అంటారు. బట్ యాక్చువల్లీ అది కాదు. ఎవరైతే రెగ్యులర్ బిల్డింగ్ చేస్తున్నారో, పర్మిషన్ తీసుకొని చేస్తున్నారో ఒకటి, రెండోది ఒక సర్టిఫికేట్ తీసుకొని చేస్తున్నాము అంటే యాజ్ ఎ ప్రొఫెషన్ వీఆర్ డూయింగ్ దట్ వన్. ఫర్ దోస్ ఓన్లీ వీఆర్ టెల్లింగ్ యాజ్ ఎ బిల్డర్. బట్ జనరలీ యూజ్ చేయడం మాత్రం ఒక సింగిల్ బిల్డింగ్ కట్టినా కూడా బిల్డర్ అంటున్నారు. ఎవరైతే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నారో వాళ్ళు మాత్రము 90% వరకు బయట తీసుకుంటున్నారు. ఇది వాస్తవము. ఓకే. అన్ఆర్గనైజ్డ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో తీసుకుంటే పెరిఫెర్ ఏరియాలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసే పని తప్పంటే నేను అనను, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది జరగవచ్చు. ఎందుకంటే బ్లాక్ కాంపోనెంట్ ఎక్కడున్నా కూడా ఇబ్బంది మాత్రం తప్పదండి. అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ఇబ్బంది. రైట్. సో ఒక కాలర్ ఉన్నారని హైదరాబాద్ నుంచి, నవీన్ గారు, నమస్తే అండి. మీ డౌట్ ఏంటి? 12 లో నేను కారు కొంటాను కంపెనీ నుంచి. ఓకే. అది కొద్దిగా లోను, ఒక 6 లక్షల లోను తగ్గింది, కలిపి 16 లక్షలకు కొన్నాను. ఓకే. అది ఈ మధ్యనే ఒక 3 నెలల క్రితం అమ్మాను. అయితే నా దగ్గర తీసుకున్న అతను ఏం చేశాడంటే 3 లక్షలు అది క్యాష్ ఇచ్చాడు, తగ్గింది నా దాని మీద నెట్ ట్రాన్స్ఫర్ చేశాడు 2 సార్లు, 5 lakhs నా అకౌంట్ కి. ఇప్పుడు అది ఏం కాదా, ఏం చేయాలి అని. రైట్. ప్రసాద్ గారు, అంటే యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వారు అడిగిన దానికి అంటే క్యాష్ డిపాజిట్ ఏం లేదండి. సో వారు పర్సనల్ అసెట్, అది దాన్ని అమ్ముకోవటం జరిగింది. దానికి ప్రాబ్లం అయితే ఏమి ఇబ్బందికరమైన అకౌంట్ లో దానికి ఇబ్బంది ఏం లేదు. 5 lakhs డిపాజిట్ చేసుకోవచ్చు. 3 lakhs అని చెప్పారండి. 2.5 lakh డిపాజిట్ చేసుకోవాలండి వారి పేరు మీద. ఇంకో 50,000 మేనేజ్ చేసుకోవాలి. మీరు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అంటే ఈ రోజు కాదండి, ఇది ఆఫ్టర్ 31st March తర్వాత July 31st రిటర్న్ ఫైల్ చేసుకుంటారు వారే. అప్పుడు దానికి ఇబ్బంది వస్తుంది. అప్పుడు నేను చెప్పింది వాళ్ళకి గుర్తుగా ఉంటది. అనిల్ రెడ్డి గారు, మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ 4 రోజుల నుంచి? ముఖ్యంగా వ్యాపారం ఏమైనా దెబ్బతిందా? మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమైనా తగ్గుతుందా? ఏదో ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారిని కలిశారు, కొంత అనేక రంగాల్లో మనకు కొంచెం ఆదాయం తగ్గి ఇబ్బంది ఉంటుందని వారు దృష్టికి తీసుకెళ్లారని చెప్పి పత్రికల్లో వచ్చింది. ఏమన్నా ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉందా వ్యాపారం? మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. రా మెటీరియల్స్ అవన్నీ ఆన్లైన్ ప్రాసెస్, పేమెంట్స్ అవుతుంటది కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఏదైతే మనకు చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ఏదైనా స్మాల్ రిక్వైర్మెంట్స్ ఉంటుందో, ఒకసారి పెట్టి ఇష్యూస్ లైక్ పర్చేస్ ఆఫ్ స్మాల్ ఐటమ్ విత్ 100 rupees, 200 rupees, 500 rupees వాటికి వచ్చినప్పుడు ఏమైతే కంపల్సరీ క్యాష్ ట్రాన్సాక్షన్ కావాలి.
సో అది లేనప్పుడు ఏమవుతుందంటే మిషన్ బ్రేక్ డౌన్ ఉన్నది కాబట్టి టోటల్ గా ప్రొడక్షన్ ఆపే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఇష్యూస్ మనం 2 రోజుల నుంచి అయితే చూస్తున్నాము. అంటే కంటిన్యూగా నడుస్తుంది కాబట్టి రేపు కూడా నడుస్తుందని మనం అనుకోలేము. ప్రతి ఏరియాలో కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో స్మాల్ ఇష్యూస్ ఉంటుంది. డెఫినెట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో 24/7 నడిచే దగ్గర ఈ రోజు జరిగిన వారికి లాస్ట్ 3-4 డేస్ లో 70% వరకు కంటిన్యూస్ ప్రాసెస్ లో ఇబ్బందికరంగా లేదు. 30% పెట్టి ఇష్యూస్ మూలాన క్యాష్ అవైలబిలిటీ లేకపోవడంతో మిషన్స్ బ్రేక్ డౌన్ అవ్వడము. స్పెసిఫిక్ గా నిన్న ఏదైతే బ్యాంక్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఒక క్యూ లైన్ లో పడ్డట్టయితే కనీసం ఆల్మోస్ట్ 7 to 10 hours పడుతుంది. దట్టు గ్యారంటీ లేదు, అది కూడా గ్యారంటీ లేదు. అది కూడా వచ్చిన 4,000 ఆ 4,000 ఆ రోజుకి అవుతుందా అని తెలియదు. రెండోది మీరు చూసినట్టయితే ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత డిస్పాచ్ చేయాలన్నా కూడా ఈవెన్ ఆటో వాళ్ళు కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. సో వారికి పేమెంట్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ పేమెంట్ కావాలి. సో డెఫినెట్ గా ఈ విధంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అవుతుందో స్టేట్ గవర్నమెంట్ చెప్పినట్టు డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే సేల్స్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ మంత్ అయ్యే సేల్స్ లో 10th నుంచి 30th వరకు ఇదే ప్రాసెస్ ఉందనుకోండి, అంటే రెగ్యులర్ సేల్స్ లో నా సేల్స్ ఏదైతే అయ్యేది తక్కువ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్స్ అనండి, చిన్న కిరాణా కొట్లు అనండి, ఎక్కడైనా కూడా సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా టోటల్ సేల్స్ డ్రాప్ అవుట్ అయిపోతుంది. అంటే ఎర్లియర్ దే మైట్ బి డూయింగ్ 100, టుడే ఇట్ మే కమ్ టు 40%. సో 60% రెవెన్యూ జనరేషన్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది ఈ రోజు మనకి ఏర్పడదు, బట్ డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ ట్యాక్స్ రేట్ ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది కూడా ఇవాళ చెప్పే పరిస్థితి లేదంటారా? ఎంతకాలంలో సెట్ అవ్వచ్చు అని లేదండి. అంటే యాక్చువల్ గా నేను ఇచ్చే స్టేట్మెంట్ బహుశా కొందరు నెగిటివ్ గా తీసుకుంటుండొచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన సాహసం ఏదైతుందో డెఫినెట్ గా వీ హావ్ టు అప్రిషియేట్. దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ ఇట్. కానీ ఆ సాహసం చేసినప్పుడు ఏంటంటే కొన్ని థాట్ ప్రాసెస్ ఏదైతే చేయాలో దాంట్లో కొంచెం వెనుకబడిపోయారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లీక్ చేసే అవకాశం లేదు కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ లో ఉన్నారు. కానీ ఈ సిచ్యువేషన్ ను పాజిటివ్ గా తీసుకునే వారు ఎంతమంది ఉన్నారో నెగిటివ్ గా దానికన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ మనకు బయటికి రావడానికి March 31st వరకు కూడా మనం రాలేము. సో మామూలుగా వీళ్ళు చెప్పేది December 30th వరకు ఈజ్ అవుట్ అవుతుంది, లేదా నెక్స్ట్ 1 week 10 days ఈజ్ అవుట్ అవుతుంది అంటున్నారు. ఈ రోజు కూడా కమ్యూనికేషన్ ప్రకారంగా RBI ఒక బ్యాంకు ఒక 10 lakhs పంపిస్తే విత్ ఇన్ 1 hour 2 hours అయిపోతుంది. సో RBI దగ్గర ఎంత క్యాష్ ఉంది ఇవ్వడానికి? ఎందుకంటే వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ గెటింగ్ డిపాజిటెడ్ ఈస్ ఓన్లీ 500 and 1,000. దట్ ఈస్ నాట్ గెటింగ్ రీసర్క్యులేటెడ్. అది రీసర్క్యులేట్ కానప్పుడు ఏమవుతుందంటే ఒట్టి ఇన్కమింగ్ ఉంటుంది, అంటే డిపాజిట్ వేరే రకంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో అవుట్ గోయింగ్ సర్క్యులేషన్ లేనందుకు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర ఎక్కడో ఒక లెవెల్ తక్కువ అవుతుంది. సో ఎన్ని రోజుల వరకు వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు? అది ఈ రోజు సిచ్యువేషన్ మెయింటైన్ అవుతున్నది. 30th November వరకు మెయింటైన్ చేయొచ్చు, December 30th వరకు మెయింటైన్ చేస్తారు. 4-5 రోజుల్లో అయితే అట్లీస్ట్ సామాన్యుల కష్టాలు అయితే 4-5 రోజుల్లో తీరుతాయి లేదనేది మాట్లాడదామండి. సరే, మీరన్నట్టు March 30 దాకా వ్యాపారస్తులకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయని అనిపిస్తుంది మాటల ద్వారా. వీరಣ್ణ గారు ఉన్నారు మెదక్ నుంచి. వీరಣ್ణ గారు మాట్లాడండి. రైట్, వీరಣ್ణ గారి కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కృష్ణ గారు, నమస్తే. మీ డౌట్ ఏంటి? కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లైన్ లో మాట్లాడండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఇది వచ్చేసి నేను బ్లాగర్ని సార్. ఆన్లైన్ లో బ్లాగ్స్ పెడతా ఉంటాను, నాకు వెబ్సైట్స్ ఉన్నాయి ఓన్ గా. ఓకే. సో నాకు వచ్చేసి ఎవ్రీ మంత్ అప్ టు 2 lakhs వరకు వస్తుంది సార్ అమౌంట్. నేను అది వెంటనే విత్డ్రా చేసేస్తాను. వెంటనే విత్డ్రా చేసేసుకుంటాను బ్యాంక్. ఓకే. సో నా దగ్గర ఇప్పుడు అమౌంట్ వచ్చేసి అప్ టు 7 lakhs దాకా ఉన్నాయి క్యాష్ లో. దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? టోటల్ 1,000 notes అవి. రైట్ ప్రసాద్ గారు, యాక్చువల్ గా మీరు విత్డ్రా చేసిన 7 lakhs మీరు 8th కన్నా ముందు మీరు డిపాజిట్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండేది కాదండి. ఇక్కడ మీరు అంత అమౌంట్ మీరు ఎప్పుడైతే ద మూమెంట్ యూ విత్డ్రా ద అమౌంట్ బ్యాంక్ నుంచి మీరు విత్డ్రా చేశారో అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ స్టాట్యూటరీ ప్రకారము మీరు ఖర్చు పెట్టేశారనే అర్థం అండి. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ మనం విత్డ్రా అంటే ఎవ్రీ మంత్ 2 lakhs అంటున్నారండి. అంటే ఫస్ట్ మంత్ 2 lakhs విత్డ్రా చేశారనుకోండి, సరే ఉన్నది. మళ్ళీ ఇంకో 2 lakhs విత్డ్రా చేయాలంటే ఫస్ట్ 2 lakhs ఖర్చు అయిపోయినట్టే కదా అక్కడ. మళ్ళీ లేకపోతే ఇంకెళ్ళి ఇంకెందుకు 2 lakhs విత్డ్రా చేస్తారు?
అంటే లాజిక్ నేను చెప్పింది కాదండి, ఇది రేపు వచ్చే క్వశ్చన్, ఇది లాజిక్ కాదు, ఇది అదేలేండి. ఎవరైనా ఇది హ్యూమన్ టెండెన్సీ సిస్టమ్ అది, ప్రొసీజర్ సిస్టమ్ అది. సో ఇలా అక్యుములేట్ చేశారంటే 7 lakhs ఆయన ప్రాఫిట్ ని పక్కన పెట్టేశారని అర్థం. ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటారా? సో అంటే మీరు ఆ 7 lakhs 2.5 lakhs వరకు మీరు డిపాజిట్ చేసుకోండి, ఇంకో మిగిలిన అమౌంట్ మీరు మీ రెగ్యులర్ గా మీరు బిజినెస్ అన్నారు కాబట్టి మీ కన్సర్న్ చార్ట్ అకౌంటెంట్ వారిని కలవండి, వారు మీకు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో వారు చెప్తారు. నెక్స్ట్ సూర్యాపేట నుంచి కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నమస్తే అండి సార్. చెప్పండి. మా బ్యాంకులో ఒక మామూలుగా 2.5 లక్షలు ఉన్నాయండి, ఒక 2 సంవత్సరాల నుండి అట్లే ఉన్నాయి. ఓకే. మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు అండి, చేస్తే ఎంత ఫైన్ పడకుండా ఉంటుందండి ట్యాక్స్? ఓకే అండి. మీ బ్యాంక్ లో 2.5 లక్షలు ఉన్నాయా, మీ అకౌంట్ లో 2.5 లక్షలు ఉన్నాయా? మా అకౌంట్ లోనండి. మీ అకౌంట్ లో 2.5 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకెంత చేసుకోవచ్చు, ఎంత చేస్తే ట్యాక్స్ పడకుండా ఉంటుంది అంటారండి? మామూలుగా టాక్సేషన్ ప్రకారం 2.5 లక్షల వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి మీకు. బట్ మీకు ఇయర్లీ వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దానిలో మీరు చేయగలిగినటువంటి సేవింగ్స్ కనుక మీరు చూపెట్టుకున్న రోజున రిమైనింగ్ అమౌంట్ ట్యాక్సబుల్ ఇన్కమ్. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రమేష్ బాబు గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? రమేష్ గారు నమస్కారం సార్. ఏం లేదు సార్, మా డౌట్ ఏంటంటే ఇప్పుడు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30th వరకు డిపాజిట్ చేస్తే 2.5 lakh కంటే ఎక్కువ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కదా. అయితే 2.5 క్యాష్ డిపాజిట్ చేస్తున్నా, లేకపోతే ఈవెన్ మాకు రెగ్యులర్ గా వచ్చే ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ కూడా వచ్చినా కూడా మాకు ఇంకా దానికంటే ఎక్కువ అమౌంట్ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుందా? ఓన్లీ అది క్యాష్ మాత్రమేనండి. ఈ 50 days పీరియడ్ లో మీరు క్యాష్ డిపాజిట్లు మాత్రమే మానిటరింగ్ ఉంటుందండి. మీ ఆర్టీజీఎస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తర్వాత మీరు చెప్పొచ్చు, ఎందుకంటే అది మీ అకౌంట్కి ఎవరు ఇచ్చారో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ క్యాష్ వరకేనండి. 2.5 లక్షలు మీకు ఎన్ని కోట్లైనా మీకు ఆర్టీజీఎస్ డీడీలు కానీ చెక్ ద్వారా వచ్చిన దానికి అసలు ఎటువంటి క్వశ్చన్ ఉండదు, ఎటువంటి అభ్యంతరం లేదండి. దశరథ్ గారు, బ్యాక్ టు ద రియల్ ఎస్టేట్ ఇష్యూ. ఇప్పుడు కొంతకాలం పాటు స్తబ్దుగా ఏమైనా ఉంటుందా, కొనుగోళ్లు అమ్మకాలు ఏమన్నా ఈ సిచ్యువేషన్ అర్థమయ్యే లోపు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు డబ్బులు, ఎవ్రీథింగ్ ఈజ్ డబ్బులు. ఒకసారి బ్యాంక్ వెళ్తే ఓన్లీ 10,000 రూపీస్ వస్తున్నది, అది వీక్ లో 20,000 అంటున్నారు. 31st December వరకు ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అయితేనే ఉంది. అండ్ ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రము అన్లెస్ అంటిల్ ఎక్కువ డబ్బు ఉన్నప్పుడే కొనగలుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైనాదంటే ప్రతి ఒక్కరు ప్యానిక్ లో ఉన్నారు. వాళ్ళు డే టు డే ఎలా ఖర్చు పెట్టాలి, డే టు డే ఖర్చు పెట్టకుంటే నాకు నెక్స్ట్ 15 days తర్వాత ఏమైతుంది అంటే భయంలో ఉన్నారు. ఈ భయాలన్నీ కొన్ని రోజుల వరకు ఉన్నందుకు డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కొనాలంటే వైట్ ఉన్న వాళ్ళే కొనగలుగుతారు. అండ్ వైట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అపార్ట్మెంట్స్ అవన్నిటికీ ఏం ప్రాబ్లం కాదు. ల్యాండ్ మాత్రము టోటల్ ఆగిపోతుందండి. ఎందుకంటే ఒక్కసారి టోటల్ అమౌంట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైతుంది, 2000 notes వచ్చాయి అంతే. 500 notes, 1000 notes మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తే మనకి ఇంత పెద్ద లైన్లు కనిపించేది కాదు. అది కాకుండా భారతదేశంలో మనకున్న 2 lakhs ATMs, ఇంత జనాభాకి అసలు ఎక్కడ డబ్బులు సరఫరా అవుతుంది, డబ్బులు లేవు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 500 notes, 1000 notes లేవు. యాజ్ లాంగ్ యాజ్ 500 notes, 1000 notes అక్కడ వచ్చిన తర్వాత ఈ పానిక్నెస్ అనేది తగ్గిన తర్వాతనే వాళ్ళు దేని గురించి అయినా ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైవ్లీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో హాలిడేస్ కమింగ్ 3 months రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐ డోంట్ సే హాలిడేస్ ఫర్ 3 months అండి. డెఫినెట్ గా వైట్ లో జరిగేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ రియల్ ఎస్టేట్ అనేది. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో ల్యాండ్ లో మాత్రం ఎప్పుడైతే బి కాంపోనెంట్ ఉందో ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒకసారి బ్రాడ్ గా ఆలోచిస్తే ఇప్పుడు మనకు ఇండియా లోపల వీఆర్ హ్యావింగ్ బ్లాక్ ఎకానమీ. ఎప్పుడైతే అవర్ బిలోవ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ డిసిషన్ తీసుకున్నారో బ్లాక్ మనీ అంతా సక్ అయిపోతున్నది, ఫేక్ కరెన్సీ సక్ అవుతుంది, టెర్రరిజం తగ్గుతుంది. ఈ 3 తగ్గిన తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, షాడో ఎకానమీ బ్లాక్ ఎకానమీ తగ్గిపోతుంది, యాక్చువల్ ఎకానమీ పెరుగుతుంది. వెన్ యాక్చువల్ ఎకానమీ పెరిగినప్పుడు, ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి. ఇట్స్ మోర్ ఈజీ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ అ ట్రాన్సిషన్ పీరియడ్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. డెఫినెట్ గా కొద్ది టైం పడుతుంది. కరెక్టే. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా రియల్ రంగం మొత్తం? ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో వచ్చే ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉందంటారా? హైదరాబాద్ వరకు చెప్పగలుగుతానండి నేను. ఎందుకంటే గతంలో టోటల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఎవరు రేటు తగ్గిందంటని ఎక్కువ మటుకు అమ్మలేదు.
ఓన్లీ 1% ఎవరికైతే ఇమీడియట్ మ్యారేజెస్ ఉన్నాయో వాళ్ళు అమ్మినారు కానీ రేటు తగ్గినా కూడా ల్యాండ్స్ ఎవరు అమ్మలేదండి. సో బేరింగ్ కెపాసిటీ ఉన్నది ఇక్కడ. అండ్ ఫ్లాట్స్ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు, ల్యాండ్ వర్క్ మాత్రం కొద్దిగా ఉంటుంది. సో అది కూడా ఏంటంటే ఇక్కడ మనస్తత్వం ఎలా ఉందంటే నా రేట్ వచ్చినప్పుడు నేను అమ్ముతా అంటారు. సో దానికోసము పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ స్లో అయిపోతాయి. రైట్ అండి. ఒక కాల్ హైదరాబాద్ నుంచి అశోక్ గారు, నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటి? నమస్తే. హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అచ్చా, నాకు సెకండ్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి అమౌంట్ వచ్చిందండి. లైన్ లోన్ కావాలంటే వాళ్ళు వేశారు. ఓకే. నాకు 6th రోజు నేను విత్డ్రా చేశాను. 8th రోజు ఇది అనౌన్స్ వచ్చింది, మళ్ళీ వేయచ్చా అంటే అది అమౌంట్ ఎంత అండి? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అమౌంట్ 5 lakhs. 5 lakhs అంటే 5 lakhs అమౌంట్ చిన్న అమౌంట్ ఏనండి? మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద చెన్నైకి వెళ్ళి మా ఫ్రెండ్ నాకు అవసరం ఉండదు పర్లేదండి. పర్లేదండి, మీరు విత్డ్రా చేసేసారు అవన్నీ. ఇప్పుడు మీరు దేనికోసం విత్డ్రా చేశారండి? 4,50,000 విత్డ్రా చేశాను. అదే అంటే దేనికోసమో మీరు విత్డ్రా చేసినప్పుడు దేనికో పని ఉంటుంది కదండి. అదే అమౌంట్ చేశాను, తెల్లారి నాకు ఫంక్షన్ వచ్చింది, అది పోలేదు. మళ్ళీ ఇది అనౌన్స్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. మీరు అది మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద 2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. రైట్ అండి. నెక్స్ట్ వైజాగ్ నుంచి నారాయణ గారు, నమస్తే అండి. నోకరాజు గారు. నోకరాజు గారు చెప్పండి. చెప్పండి. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ అండి. ఈ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 500 రూపాయల నోటు, అదే 1000 రూపాయల నోటు రద్దు చేశారు కదా. ద్రవ్యోల్బణం పెరిగింది, కానీ అది వ్యవసాయ రంగం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పగలుగుతారా? అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ మరి ఉంటే ద్రవ్యోల్బణం వ్యవసాయ రంగం మీద దాని ప్రభావం అని అడుగుతున్నారు. మేబీ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అయితే చెప్పగలుగుతారా? అన్న ఐడియా ఉందండి. అంటే యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఒక దానికి ఉండదండి మన ఎకానమీలో. అది బిలో పావర్టీ లైన్ కి ఎలా ఉంది, అబోవ్ పావర్టీ లైన్ కి ఇన్ఫ్లేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే అంటే మనకి బిలో పావర్టీ లైన్ అంటే అగ్రికల్చర్ లోనే అనుకుంటున్నారండి. అగ్రికల్చర్ లో ఉన్నారు, ఇటు ఇన్ఫ్రా రంగంలో కానీ కార్మికులు మ్యానుఫ్యాక్చరింగ్ లో వీటిలో కూడా ఉన్నారండి. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ పెరగటం అనేది అది ఇప్పుడే మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇది చాలా పెక్యులర్ సిస్టమ్. 70 సంవత్సరాల్లో ఇండియాలో ఎప్పుడు జరగలేదండి. అంటే 78లో జరిగింది, కానీ అప్పుడు ఇంత మనీతో సర్క్యులేషన్ ఎప్పుడు అంత ఉండేది కాదు అక్కడ. సో దీనికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక్క రోజు మూమెంట్ లోనే అది వెంటనే ఇన్ఫ్లేషన్ పెరగడం తగ్గడం అనేది ఏం జరగలేదండి. మనం ఇన్ఫ్లేషన్ సామాన్యులకి కందిపప్పు, కూరగాయలు, పాలు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాటి మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఇది ఇందాక సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్కి ఎంత వెళ్తుంది బయట, ఎందుకంటే పబ్లిక్ మనీ అంతా స్క్వీజ్ చేసేస్తున్నారండి బ్యాంకులో. ఓన్లీ 4,000 ఇస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేటప్పుడు బిజినెస్ చేసేవాళ్ళండి, వాళ్ళకి చాలా మంది సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ రంగంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశము కొద్ది గొప్ప ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు మనకి చాలా బందలు జరిగినాయి, మొన్న 1 week వరదలు వచ్చినప్పుడు ఆగిపోవడం జరిగింది. సో దానికన్నా ఇది పెద్ద కాంప్లికేటెడ్ అయిన సిచ్యువేషన్ ఏం కాదండి. ఒక 1 week ప్రజలు గనక కోఆపరేట్ చేస్తే ఈ డబ్బులు ఉండాలి కదా సార్. ఇప్పుడు కాదు వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే ఈ 4-5 రోజులు ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు. అసలు 100 కాగితం లేకుండా కేవలం 500, 1000 ఇప్పుడు వాళ్ళకి 4,000 విత్డ్రా చేసుకోవడం 4,000 అవకాశం ఇచ్చేసారు వాళ్ళు. దానికి కూడా ఇంకో సమస్య వచ్చింది. ఇవాళ పొద్దున్న వైజాగ్ లో అనుకుంటా మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఇంటి అద్దె కట్టాలి 8,000. వారికి నిన్న 4,000 తీసుకునే అవకాశం వచ్చింది. ఇవాళ మళ్ళీ 4,000 తీసుకుందాం బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే ఒక మనిషికి ఈ లిమిట్ లో 4,000 ఇస్తారా? రోజుకు 4,000 కాదా? దాని మీద సైలెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం 4,000 రూపాయలు అన్నారు తప్పిస్తే రోజుకు 4,000 రూపాయలు అనలేదు. అకౌంట్ లోంచి విత్డ్రా చేసుకోవడంలో మాత్రం పర్ ట్రాన్సాక్షన్ 10,000, వీక్లీ 20,000. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ అప్లికబుల్ అవుతుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ విషయం వచ్చేటప్పటికి ఐడి ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తూ 4,000 రూపాయల వరకు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, వెహికల్లో మన లైసెన్స్ ఉన్నటువంటి అది ఏదైతే ఉందో అది దాన్ని పెట్టి ఒకసారి 4,000 ఎన్కాష్ ఆధార్ పోయి ఇంకో దాంట్లో అట్లా ఒకటే బ్యాంకులో రకరకాల బ్రాంచెస్ లో, ఒకటే బ్రాంచ్ లో రకరకాల బ్యాంకుల్లో ఈ రకంగా దాని మీద ఎక్కడ కూడా సైలెంట్ గా ఉంది కాబట్టి ఆ రకమైన విత్డ్రాల్స్ జరుగుతున్నాయి. ఆయనకు అన్ఫార్చునేట్ గా రిజెక్ట్ చేస్తే చేసి ఉండొచ్చు. సో ఇవ్వడం అయితే ఇస్తున్నారు, లేదండి. ఇది మన హైదరాబాద్ లో కూడా ఈ రోజు 2-3 కేసెస్ ఈ రిజెక్షన్స్ వచ్చినాయండి. ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ అంటే ఆ రికగ్నిషన్ స్టేజ్ లో ఉన్నారా లేదా నాకు తెలియదు, కానీ ఈ రోజు హైదరాబాద్ లో 2-3 కేసెస్ నా నోటీస్ లో కూడా ఉన్నాయి. నిన్న తీసుకున్నారు కదా, ఈ రోజు మీకు ఇవ్వమని చెప్పి జరుగుతుంది. ఒక కాల్ ఉన్నారండి నల్గొండ నుంచి. సుధాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హౌస్ లోన్ తీసుకున్నామండి. ఓకే.
హౌస్ లోన్ తీసుకున్నామండి కొత్త కన్స్ట్రక్షన్ కొరకు. దాదాపు 5 లక్షలు చేశాము ఈ మంత్ లో స్టార్టింగ్ లో. ఓకే. అయితే దీని విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంది, మళ్ళీ దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందా? ఒకటి, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరూ కూడా అభినందించాలనేటువంటి విషయం మనం అందరూ కూడా అర్చిస్తున్నాం. ఋషి గారు చేస్తున్నటువంటి వారి యొక్క విశ్లేషణ కూడా చాలా బాగుంది. విశ్లేషకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలనేటువంటిది కూడా మనందరూ కూడా మరి ముందుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. సో 5 లక్షల వారు అంటే ఇంటి కోసం వాడాను అంటున్నారండి, సో దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా. రైట్, లైసెన్స్ ఇచ్చి ఆయనకి అయితే ఇచ్చారు, పర్మిషన్ వేసుకున్నారు. అనిల్ గారు, సో కమ్ టు ఇంకా వ్యాపార రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం గురించి వారు చెప్పారు. ఇంకా మిగతావి ఇమీడియట్ గా ఇప్పుడు ఏమన్నా కొంచెం స్తబ్దుగా ఉండే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే మళ్ళీ వారం 10 రోజులు లేకపోతే పుంజుకుంటాయా? లేదండి, అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇప్పుడు నిన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఒకటి, ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ రోజు కట్టకుండా ఇంకా 1 రోజులు కట్టినా కూడా డిస్కనెక్షన్ రారు, ఎందుకంటే సిచ్యువేషన్ చూసి చేశారు. కానీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుని పాత నోట్స్ అయినా పర్వాలేదని డిసిషన్ తీసుకున్నారు. అదే వచ్చింది గతంలో పెండింగ్ బిల్లు అన్ని దాదాపు 100 కోట్ల దాకా ఇప్పుడు వసూళ్ళు అయ్యాయి. అదొకటి. రెండోది, ప్రాపర్టీ ట్యాక్స్ ఈ రోజు కాకుండా ఇంకా మార్చి వరకు టైం ఉంది, లేకపోతే పెనాల్టీ తోటి కూడా కట్టుంటారు. కానీ డే టు డే ప్రాసెస్ లో రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో మినిమం రిక్వైర్మెంట్ 4,000 తోటి సరిపోదు. ఒక ఇండస్ట్రీ నడిపేటప్పుడు డెఫినెట్ గా క్యాష్ ఇన్ హ్యాండ్ 2020 అంటే డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రకారంగా ఎంత చిన్న సైజ్ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా 10-12 వేలు చేతులు లేకుండా నడపలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న ఐటమ్ తీసుకోవాలన్నా మార్కెట్ పై తీసుకురావాలి, లేదా ఒక చిన్న స్పేర్ షాప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ రిపేర్ అతను ఉందనుకోండి, అతను స్కూటర్ రిపేర్ చేయాలంటే కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి, పోయి తీసుకురావాలంటే కూడా అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యాక్టివిటీస్ అన్ని స్లో అయిపోతాయి. తర్వాత ఈ యాక్టివిటీస్ పుంజుకోవాలంటే మాత్రం సర్క్యులేషన్ ఆఫ్ మనీ రావాలి. సర్క్యులేషన్ మనీ ఎప్పుడు వస్తుంది? మీ పాకెట్ లో. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీకు ప్లానింగ్ లో ఒక స్పష్టమైన లోపం ఏమైనా కనిపిస్తోందా? అంటే విధానం అవలంబించే ముందు మినిమం తీసుకోవాల్సిన అంటే తీసుకోలేదా? లేదండి, దీన్ని ప్లానింగ్ లో లోపం అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఈ డిసిషన్ అనేది టోటల్ గా డిఫరెంట్ అండి. అంటే ఇట్ హాస్ టు బి కెప్ట్ వెరీ సీక్రెట్, అండ్ దాన్ని ఆ విధంగా చేస్తేనే కానీ దీనికి రిజల్ట్ రాదంటారు. కాబట్టి ఇంకా ఏం ప్లాన్ చేయాలన్నది డెఫినెట్ గా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు నాకు తెలిసి అయితే. ఈవెన్ దో ఇంత మనం అందరితో డిస్కస్ చేసినా కూడా ఎవరు కూడా ఆల్టర్నేట్ ఏంటిదండి, ఇప్పుడు మామూలుగా ఎవరికైనా చెప్పారనుకోండి ట్రై టు గెట్ సమ్ మనీ ఇన్ అడ్వాన్స్ అంటే ఏదో అవుతుంది అన్నది క్వశ్చన్ మార్క్స్. ఈవెన్ బ్యాంక్స్ కి అరేంజ్ చేసుకోమని చెప్పినా కూడా 100 నోట్స్ ఇలాంటివేవో లోయర్ డినామినేషన్ నోట్స్ అరేంజ్ చేసుకోమని చెప్పినా కూడా ఇబ్బంది అయ్యేదా? డెఫినెట్ గా అయితే అంటే వాళ్ళకు కాషన్ గా పోతుంది, సిగ్నల్ వెళ్ళిపోతుంది అది. సో డెఫినెట్ గా ఇటువంటి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం లేదు. కానీ ఒక రోజు బ్యాంక్ హాలిడే ఇచ్చిన తర్వాత ఆ హాలిడే రోజు దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ద మెకానిజమ్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది. కానీ బ్యాంక్ హాలిడే ఇచ్చారు కానీ సిస్టమ్స్ నడవడానికి కూడా హాలిడే పెట్టారు. సిస్టమ్స్ అంటే మన ఏటీఎంస్ క్లీన్ చేసి మళ్ళీ రివైవ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ 1 డేలో ఆర్బీఐ నుంచి క్యాష్ చేసుకోవడం కానివ్వండి. సో ఈ ప్రాసెస్ అన్ని చేసే అవకాశం ఉండే, అక్కడ వాటి మాత్రం షార్ట్ ఫాల్ అని చెప్పొచ్చు. రైట్, మరి కాల్ ఉన్నారు కిషన్ గారు హైదరాబాద్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో ఎట్లుంది పరిస్థితి అంటే ఈ ఉల్లిగడ్డ మొత్తం బంద్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కారాన్ని చేసి అది నేను మార్నింగ్ షాప్కి వెళ్తే 50 కిలోలు ఒప్పుకుంటే అది కూడా అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు 100 డే హాలిడే ఇచ్చారు బ్యాంక్ కి. ఈ 100 నోట్స్ ఏటీఎంలలో కానీ బ్యాంకులలో కానీ ఎందుకు సప్లై చేయలేకపోయారు? అంటే గవర్నమెంట్ ఫెయిల్యూరా లేకపోతే బ్యాంక్ ఫెయిల్యూరా? రేపు మార్నింగ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఒక షాపులు బంద్ అయిపోతుంటే రేపు క్రైసిస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? సెంట్రల్ గవర్నమెంట్ అసలు దీని మీద రివ్యూ చేస్తున్నారా, చేయట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ఎస్ రాంబాబు గారు, ముందు బ్యాంకుల లోపమా ప్రభుత్వం లోపమా? ఖచ్చితంగా ప్రభుత్వం లోపం, ప్రధానమంత్రి లోపం, అందులో సెకండ్ థాట్ లేదు. ఎందుకనంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దీనిలో వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏమున్నాయనేటటువంటిది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది 127 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య. అయితే మినిమం ఇన్ఫర్మేషన్ దీంట్లో అసలు చలామణిలో ఉండేటటువంటి నోట్స్ ఏ డినామినేషన్లో ఉన్నాయి, ఎవరికి లీక్ చేయకండి మీరు. అంటే పెద్దానికి నేను అందరికీ చెప్తే బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ రెడీ అయిపోతారు, పెద్దానికి అది సమాధానం కాదు. అది ఈ నిర్ణయం తీసుకుని అమలు చేసేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయి,
ఎన్ని డినామినేషన్ సర్క్యులేషన్స్ లో ఉన్నాయని ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక తెప్పించుకుంటే హయ్యర్ డినామినేషన్స్ లేకుండా ఉంటుందంటారా? అది ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఉంటే మరి ఈ రకమైనటువంటి చావోటిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అవ్వదు. ఇది ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రసాద్ గారు. అంటే యాక్చువల్ గా 1 వీక్ ముందు ఆల్రెడీ చెప్పారండి, ATM లో వీలైనంత వరకు 100 నింపండి, పెద్ద నోట్లు తీసేయండి అని పేపర్ లో కూడా రావడం జరిగిందండి. అది చెప్పారా? అది లేదు అంటే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటే చిన్న ఇదండి, 86% 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి దేశంలో ఉండేటటువంటి మొత్తం కరెన్సీలో. మిగతా అన్ని డినామినేషన్స్ 14%. దానిలో కూడా 6-7% 100 రూపాయల నోట్లు. ఇవి వాస్తవాలు. ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇస్తోంది ఇవన్నీ కూడా. ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి తెప్పించుకుని ఉండాలి. సో రేపు పొద్దున్న నేను 86% విత్డ్రా చేసినప్పుడు 14% మాత్రమే చలామణిలో కనుక ఉన్నప్పుడు ఈ 14% నోట్స్ ఏవైతే ఉన్నాయో 125 కోట్ల మందికి ఇది తీరుస్తుందా? లేదు 86% ఇమీడియట్ గా రీప్లేస్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర యంత్రాంగం ఉందా? ఈ 14% వాళ్ళు ముద్రిస్తే తప్ప ఇది ఈ సిచ్యుయేషన్ ని రీచ్ కాలేదు. సో ఒకటి అర్థం చేసుకోవాలి, తీర్చలేదు అని ప్రధానమంత్రి గారు చాలా గాఢంగా నమ్మే 2-3 సార్లు రిక్వెస్ట్ చేస్తుంటారు ఆయన స్పీచ్ లో, ఈ పవిత్రమైన యుద్ధానికి, ఈ పవిత్రమైన కార్యక్రమానికి మీరు అందరూ సహకరించండి అని. సో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారా ఆయన ముందే చెప్పినట్టు అనుకోవాలి. ఇంకా మరి యాక్చువల్ గా ప్రధానమంత్రి గారు ఫస్ట్ మీరు కొత్త నోటు మీద చూసినా కూడా స్వచ్ఛ భారత్ అని వచ్చిందండి. స్వచ్ఛ భారత్ రోడ్లన్నీ మనం క్లీన్ చేసుకుంటే అవ్వదండి, స్వచ్ఛ ఫైనాన్షియల్స్ రావాలా, స్వచ్ఛ ఎకానమీ రావాలండి. అది వారికి సంబంధించినటువంటి పబ్లిసిటీలో కనిపిస్తుంది. పబ్లిసిటీ కాదండి, మీరు చూడండి 2014 ముందు ఎలా ఉంది అంటే, నేను బీజేపీ పార్టీ కాదండి, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ప్రొఫెషనల్. ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఫైనాన్షియల్స్ గా మాకు అర్థమవుతుందండి. ఎందుకంటే 2000 వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2004 వరకు ఉన్న సిస్టమ్స్ ని డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని చెప్పి మధ్యలో ఒకటి ఇంప్లిమెంట్ చేసి చాలా వరకు తీసుకొని వచ్చారండి. దాని మీద చాలా లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టారండి. కానీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని తీసుకెళ్లేసి కోల్డ్ స్టోరేజ్ లో పడేసేసారు. దీనిలో ఇప్పుడు ఇంత మంచి ఆశయం ఏదైతే ఉందో దీన్ని ఇంకొద్దిగా కేర్ తీసుకోవాలంటున్నా నేను. ఈ ఇష్యూలో ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. తీసుకుంటే దాదాపు మెజారిటీ పర్సెంట్ పాజిటివ్ గా వెల్కమ్ చేసేవారు. ఒక చిన్న ఇవాళ మొత్తం మెజారిటీ ప్రజలకు ఏంటి సమస్య? ఇవాళ నేను డిపాజిట్ చేసినట్టు అమౌంట్ నేను విత్డ్రా చేసుకునే ఇంకొక అవకాశం కూడా ఉంది. రెండోది ఏమిటి, ఒక నిమిషం ఆగండి, రెండోది ఏమిటి, చిన్న డినామినేషన్ నాకు దొరకట్లేదు. 2000 రూపాయలు ఇచ్చినా కూడా నాకు ఉపయోగకరం కాదు. సో చిన్న డినామినేషన్ ని మీరు అవైలబుల్ ఉంచకుండా నా దగ్గర ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు దాన్ని నేను తీసుకునే అవకాశం నాకు ఇవ్వకుండా నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? ఆశయం మంచిది, అందులో సెకండ్ థాట్ లేదు. నేను అది ఒప్పుకున్నానండి. ఎందుకంటే ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ముందు జాగ్రత్త తీసుకోవాలా. మీరు హైదరాబాద్ లో చూస్తున్నారండి, ఇప్పుడు బ్యాంకులకు వచ్చి లక్షలు డిపాజిట్ చేసే వాళ్ళకి ATM కార్డు, డెబిట్ కార్డు లేదా సార్? అది ఎవరు వాడలేదా ATM కార్డు, డెబిట్ కార్డు? ఇప్పుడు ఉల్లిపాయలు పప్పు కొనుక్కోవాలి అంటే ATM కార్డు, డెబిట్ కార్డు మీరు 4000 క్యాష్ తీసుకుని వెళ్ళి మీరు క్యాష్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? ATM కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ క్యాష్ ఎక్కడుందండి? ఇప్పుడు మీరు కొత్తగా షాప్ లో మీరు యూ కెన్ స్వైప్ ద కార్డ్ కదా, డెబిట్ కార్డ్స్ అన్ని కూడా ఫ్రెష్ గా ఇష్యూ చేస్తున్నారండి. డెబిట్ కార్డ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయి? క్రెడిట్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయి? నేను అనేది ఏంటంటే 2000 రూపాయలు 8వ తేదీ తర్వాత మాత్రమే మీరు చలామణిలోకి తీసుకొచ్చారు కదా. మొత్తం 2.5 లక్షల ATMలకి 2000 రూపాయలని కన్ఫిగరేట్ చేయాలి కదా సిస్టమ్ లో. ఆ సిస్టమ్ లో కన్ఫిగరేట్ చేయడానికి మాన్యువల్ గా చేయాలి కదా వీళ్ళందరూ వెళ్ళి. సో 2.5 లక్షల ATMల దగ్గరికి వెళ్ళి మాన్యువల్ గా చేసి స్పష్టంగా ఏంటంటే కాలనీల్లో ATMలు ఏవి కూడా వాళ్ళు అసలు టచ్ చేయలేదు, అసలు అక్కడికి ఎవరు రాలేదు, మ్యాన్ పవర్ రాలేదు, దాన్ని ఏమి రివైవ్ చేసే పరిస్థితి కూడా చేయలేదు. వాళ్ళ దగ్గర కూడా లేదు. కేవలం ఏదైతే మెజారిటీ మెయిన్ ఏరియాస్ లో ఉంటుందో, క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే చేస్తారు. మనకు చాలా క్లియర్ రిపోర్ట్ ఇస్తాం. వాళ్ళు చెప్పేస్తారు మేము చేయలేమని. డెబిట్ కార్డులు ఉన్న వాళ్ళు అది వాడుకోనివ్వండి, లేని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 4000 గవర్నమెంట్ కూడా ఇంకా 4 రోజుల తర్వాత ఇంకో 4000 ఇవ్వమని ఎలాగో ఇస్తుందండి. రైట్, చిన్న బ్రేక్.